ఈరోజు మనం చూస్తున్నది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే ఏమీ లేదు. కనెక్ట్ అయిన వారు దీనిని ఫాలో అవ్వవచ్చు. లేదా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు. పూర్తి పాజిటివిటీతో రీడింగ్‌ని చూడండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, వారి దృష్టిలో మీరు ఎటువంటి వ్యక్తులు అని, మీరు ఎవరి కోసమైతే కోరుకుంటూ ఉన్నారో, మీరు ఏ వ్యక్తులనైతే తలుచుకుంటూ ఉన్నారో, వారి దృష్టిలో మీరు ఎటువంటి వ్యక్తులు అని. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. డివైన్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. మీరు ఎవరిని తలుచుకుని ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌ని చూస్తూ ఉన్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది, మీకు స్టైల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అని, యాటిట్యూడ్ ఉంటుంది అని, మీకు ఈగో ఉంది అని, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని వారు అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ఏదైనా కొద్దిగా హర్ట్ చేసినట్లయితే మీ ఈగో ముందు హర్ట్ అయిపోతుంది అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఏదైతే వస్త్రాలను ధరిస్తూ ఉంటారో మీరు చాలా స్టైల్‌గా కనిపిస్తూ ఉంటారని, మీరు చాలా గ్రేస్‌ఫుల్ ఇంకా అట్రాక్టివ్‌గా వారికి కనిపిస్తూ ఉంటారని వారు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని, మీరు ఎక్కువగా మైండ్‌తోనే వర్క్ చేస్తూ ఉంటారు అని, మీ తెలివితేటలతో మీరు వర్క్ చేస్తూ ఉంటారు అని. మీరు ఫీమేల్ అయినట్లయితే మీ లోపల చాలా తెలివైన బ్రెయిన్ అయితే ఉంది. మీ మైండ్ అయితే మీకు చాలా ఎక్కువగా తెలివితేటలు అయితే ఉన్నాయి. దానిని మీరు సరైన రీతిలోనే యూజ్ చేస్తారు కూడా. మీరు చాలా లవ్వింగ్ అండ్ కేరింగ్ పర్సన్‌లా వారు అనుకుంటూ ఉంటారు. మీలో చాలా కాన్ఫిడెంట్ ఉంది అని, మీకు కాన్ఫిడెంట్‌కి ఎటువంటి లోటు కూడా లేదని వారికి అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ లోపల కాన్ఫిడెంట్ లేకపోయినప్పటికీ కూడా వారికి మాత్రము మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. మీలో ఉన్న కాన్ఫిడెంట్ వారిని మీ వైపుకు అట్రాక్ట్ చేస్తూ ఉంది. మీరు చాలా హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తులు అని వారు అనుకుంటూ ఉన్నారు. మీకు గిఫ్ట్లు ఇవ్వడం అన్నా, తీసుకోవడం అన్నా చాలా చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా హెల్ప్ చేయడం కోసము మీరు చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నా సరే వారి కోసం మీరు చాలా టైం అయితే స్పెండ్ చేస్తారు. వారికి ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి మంచిగానే అనిపిస్తూ ఉంటాయి. మీ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో అది వారికి అర్థమవుతూ ఉంది. చాలా మంచి ఇంప్రెషన్ అయితే మీపై వారికి ఉంది. మీ మనసులో ఏ విషయాన్ని కూడా దాచుకోలేరు అని, ప్రతీదీ కూడా మీరు షేర్ చేసుకుంటారు అని, మీ బాధ ఏదైతే ఉందో దానిని వారు తెలుసుకున్నారు. మీ లైఫ్‌లో మీరైతే చాలా చాలా ఛాలెంజెస్‌ని చూశారు. మీకు హార్ట్ బ్రేక్ కూడా జరిగాయి. చాలా అప్ అండ్ డౌన్స్ అయితే మీరు చూశారు. ఇవన్నీ కూడా వారికి తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా వారు మీ మనసులో మాటలను అర్థం చేసుకుంటారు. వారికి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీకు చాలా చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారు వారు. ఒక్కొక్కసారి మనం అంత బాగోలేకపోయినప్పటికీ కూడా మనల్ని ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో వారికి మనము చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటాము. మీరు ఒక మ్యాగ్నెట్ లాంటి వారు. వారిని చాలా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు మీ లైఫ్‌లో ఏదో ఒకటి అచీవ్ చేసి ఉంటారు. మీ టాలెంట్‌ని చూసి కూడా వారు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీరు మాట్లాడే విధానం కూడా వారికి చాలా నచ్చుతూ ఉంటుంది. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని. మీకు ఎవరైనా ప్రేమని ఇచ్చినట్లయితే వారి కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని. మిమ్మల్ని ఎవరు మామూలుగా కంట్రోల్ కూడా చేయలేరు. కానీ మిమ్మల్ని ప్రేమతోనే ఎవరైనా మార్చగలరు. మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టినట్లయితే మీరు అస్సలు వాటికి ఒప్పుకోరు. ప్రేమ వలనే మీరు మారుతారు. అది వారికి కనిపిస్తూనే ఉంది. మీలో దయాభావన, మమతా భావన అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ చేయమని అడగడానికి వస్తే మీకు కుదిరినంత వరకు తప్పకుండా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారు నోటీస్ చేస్తూనే ఉన్నారు. మీరు చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని వారు అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్‌లో ఏదో మీరు ఒంటరిగా ఉన్నారు అని వారు అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్‌లో ఎవరో ఒకరు ఉన్నారు. వారు ఉన్నప్పటికీ కూడా మీరు లైఫ్‌లో ఒంటరిగానే ఉన్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు లభించలేదు. మీరు పైకి చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నట్లుగా కనిపిస్తున్న లోపల మాత్రము
బ్రోకెన్ ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీ మనసులో బాధని వారు నోటీస్ చేశారు. మీరు ఒంటరిగా ఉన్నారు అని, మీరు తోడు కోసం వెతుకుతూ ఉన్నారు అని వారికి అనిపిస్తూ ఉంటుంది. మీ లైఫ్లో మిగిలిన విషయాలు అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మనీ పరంగా మీరు చాలా లక్కీ అని, కానీ మిమ్మల్ని ప్రేమించేవారు అయితే మాత్రము మీకు లేరు. మీరు ఏమీ ఆలోచించకుండానే మాటలు అనేస్తూ ఉంటారు అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు అని, అది కూడా ముందు వెనక ఆలోచించకుండానే మాట్లాడతారు అని, చాలా తొందరగా మాట్లాడడము, దాని వలన ఇబ్బందులు పడడము, మీకు అస్సలు ఓర్పు అన్నదే లేదు అని వారు అనుకుంటూ ఉంటారు. చాలా మంచి క్వాలిటీస్ని కూడా మీలో వారు నోటీస్ చేశారు. దానితో పాటు ఈ విషయాన్ని కూడా వారు నోటీస్ చేశారు. మీలో ఓర్పు సహనము అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి అని. దానితో పాటు వారు ఇది కూడా గమనించారు, మీ బిహేవియర్లో చేంజెస్ అనేవి చాలా తొందరగా వస్తూ ఉంటాయి అని. మీ మైండ్లో ఏదైతే జరుగుతుందో అది అంతా కూడా మీ బిహేవియర్ వలన మీ మొహంలో అది అంతా కూడా ఎదుట వాళ్ళకి ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. మీలో చాలా టాలెంట్ అయితే ఉంది. మీ ఏజ్ ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో వర్క్ పైన మీ ధ్యాస కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుంది. మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చాప్టర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఒక కొత్త ప్రారంభం అయితే జరిగింది. మీరు ఆ వ్యక్తిని కలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. మీ పైన మీరు ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉన్నారు. వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. స్కిన్ కేర్ చేస్తూ ఉన్నారు. హెడ్ కేర్ చేస్తూ ఉన్నారు. మీరు చాలా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని కూడా వారు అనుకుంటూ ఉన్నారు. అది కూడా వారు నోటీస్ చేస్తూ ఉన్నారు. మీరు చాలా చేంజెస్ అనేవి వస్తూనే ఉన్నాయి. వారి కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మీలో చాలా మార్పులైతే వచ్చాయి. మనం కూడా ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మన చేతిలో ఉండే మొబైల్ కూడా ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగనే మనల్ని మనం కూడా ఎప్పుడూ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అదే మీ ఆలోచన. అది వారికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీ వయసు పెరుగుతున్నా కూడా మీరు చాలా యంగ్గా కనిపిస్తూ ఉన్నారు అని వారు అనుకుంటారు. మిమ్మల్ని చూసినట్లయితే మీ ఏజ్ చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. వీరికి కూడా అలాగే అనిపిస్తూ ఉంది. వారిని కలిసిన తర్వాత మీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సీక్రెట్గా మిమ్మల్ని వారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీలో వచ్చి చిన్న మార్పును కూడా వారు నోటీస్ చేస్తూనే ఉన్నారు. మీకు ఓవర్ థింకింగ్ ఎక్కువ, నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలనే చేస్తూ ఉన్నారు. అందువలన ఆలోచనలు అనేవి తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది అని వారు కోరుకుంటూ ఉన్నారు. కొంచెం యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటే బాగుంటుంది అని వారు అనుకుంటూ ఉన్నారు. మీలో చాలా మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా హిడెన్గానే ఉన్నాయి. మీకే తెలియదు మీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి అని, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి అని. ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటి అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. మనలో ఉన్న బలాలు బలహీనతలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, మీరు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేశారు అని వారు అనుకుంటూ ఉన్నారు. కొంచెం ధ్యాస మన పైన కూడా పెట్టుకుని మన స్ట్రెంగ్త్ని పెంచుకునే పనులను మనం చేస్తే బాగుంటుంది అని, దేనికి కూడా అస్సలు భయపడకూడదని వారు అనుకుంటూ ఉన్నారు. మీ మనసులో ఏ విషయం ఉన్నా కూడా దానిని బయటకు చెప్పడానికి మీరు అస్సలు భయపడరు. మిగిలిన వారికంటే కూడా ఒక డిఫరెంట్ పర్సన్ అని, మిగిలిన వారికంటే ఒక స్పెషల్ పర్సన్ లాగా వారికి మీరు కనిపిస్తూ ఉంటారు. మీ పైన వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీకు ప్రేమ కావాలి, కానీ మీరు చెప్పలేకపోతున్నారు. అది కూడా వారికి తెలుసు. లోపల ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మాటికి మారిపోతూ ఉంటాయి అని వారు అనుకుంటూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.